కాలజ్ఞానంలో వీరబ్రహ్మం గారు స్వహస్తాలతో తాళపత్రములలో వ్రాసిన కాలజ్ఞానం తూచా తప్పకుండా జరుగుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు అనటానికి ఇదొక మచ్చుతునక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కోడిపెట్ట గత కొద్ది రోజులుగా గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లపై సుమారు 3 కేజీల బరువున్న కోడి పుంజు పొదుగుతుంది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల వారు ఎగబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఐతా గంగాధర్ ఇంట్లో ఈ వింత జరుగుతుంది. ఆయన వృత్తిపరంగా న్యాయవాది. వారి ఇంట్లో గత కొద్ది రోజులుగా కోడిపెట్ట గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లపై కోడి పుంజు పొదుగుతుంది. ఈ వింత గత వారం రోజులుగా జరుగుతుంది. తొలత సాధారణంగా భావించారు కానీ కోడిపెట్ట గుడ్లను ఎలా పొదుగుతుందో అలాగే పొదుగుతుంది. దూరంగా ఉన్న గుడ్లని ముక్కుతో దగ్గరకు తీసుకోవడమే కాక కేరింతలు సైతం పెట్ట మాదిరిగా పెడుతుంది. సహజంగానే పెట్టకూతకు పుంజుకూతకు తేడా ఉంటుంది. కానీ ఇక్కడ పెట్టకూతలాగా పుంజు కూస్తుంది. గతంలో ఇదే పాల్వంచలో దమ్మపేట క్రాస్ రోడ్స్ లో కోడిపెట్ట పిల్లలు చేసిన అనంతరం పుంజు మాదిరిగా కూసింది. నాడు ఆ వింత, నేడు ఈ వింత రెండు పాల్వంచలోనే జరగటం చాలా వింతగా ఉందని ప్రజలు అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచమ్మది. నేను వృత్తిపరంగా న్యాయవాదిని. నాకు మామూలుగా కోళ్ళు, ఈ కుక్కలు, పశువులు పెంపకం అంటే నాకు చాలా ఇష్టం. అందులో భాగంగా నేను కోళ్ళని పెంచుతుంటాను ఇంటి వరకు కోసమే. అయితే నాకున్న ఒక 10 కోళ్ళు ఈ పందెం పుంజు అంటే వాటి కోసం బ్రీడ్ కోసం ఒక పుంజుని తీసుకున్నాం. దాని బ్రీడ్ ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు కూడా అయినాయి. ఈ 4 రోజుల క్రితం నుంచి ఒక వింత ఏంటంటే పెట్టిన గుడ్లలో కొన్ని గుడ్లని పుంజే పొదుగుతుంది. నేను గత 2 రోజుల క్రితం చూసినప్పుడుగా కోడి పొదిగినప్పుడు ఏ విధంగా అయితే అది ప్రేరేపిస్తుందో ఆ విధంగా ఉండడం చూసి కామన్గా ఉంటేలే కానీ అని చెప్పి నేను పెద్ద పట్టించుకోలేదు. కానీ మళ్ళీ ఇవాళ నుంచి కూడా చూసినా కూడా ఎంత దూరం వేసినా పుంజుని మళ్ళీ వెళ్ళిపోయి కోడి పుంజు వెళ్ళి మళ్ళీ అదే ఒక 4 గుడ్ల మీద అదే పొదిగి ఉంటుంది. కోడి పొదిగినప్పుడు ఏ విధంగా అయితే అరుస్తుందో అదే విధంగా అరవడం పూర్తిగా మారిపోయింది. అది ఇప్పుడు కోడి పుంజే గుడ్ల మీద పొదిగి ఉండడం చూసి ఇది వింతగా ఉందని చెప్పి మీకు తెలియపరచాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.